నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ హరిబాబు గారు హరిబాబు గారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి దాని గురించి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ రైట్ క్వశ్చన్ అండి డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఏదైతే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూస్ చేసి మార్కెటింగ్ చేయాలనుకుంటామో దానిని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నప్పుడు మనకి రెగ్యులర్గా మనం యూస్ చేసేది మనం స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ యూస్ చేస్తాం అంటే ఇంటర్నెట్ బేస్ అండ్ నాన్ ఇంటర్నెట్ బేస్ అంటే ఇంటర్నెట్ బేస్ అన్నప్పుడు మనకి ఈ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ వస్తాయి మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ కానీ నాన్ ఇంటర్నెట్ బేస్లో ఉన్నప్పుడు మనకి రేడియో కానీ టెలివిజన్ కానీ ఇప్పుడు టీవీస్ కూడా ఇంటర్నెట్ బేస్ ఉన్నాయి బట్ బేసికల్గా మనం ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని యూస్ చేసే ఎనీ మార్కెటింగ్ యాక్టివిటీస్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అని అంటున్నాం అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈరోజు ఎందుకు బాగా పాపులర్గా ఉంది అనేది అంటే నేను ఎవరికైనా ఏం చెప్తానంటే ఈ సబ్జెక్ట్ పరంగా మనకి పుష్ మెథడ్ అండ్ పుల్ మెథడ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి పుష్ మెథడ్ అంటున్నప్పుడు ఏంటంటే మనకి కస్టమర్ని మనం రీచ్ అవుతూ ఉంటాం అంటే కస్టమర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనం రీచ్ అవుతూ ఉంటాము అది పుష్ మెథడ్లో ఉంటుంది అదే పుల్ మెథడ్లో ఏంటంటే కస్టమరే మనల్ని వెతుక్కుని వస్తాడు సో ఏ పర్టికులర్ ప్రోడక్ట్ అయినా సరే కస్టమరే తనకు తానుగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి అది క్లోజింగ్ చాలా ఈజీ అవుతుంది సరే మరి అప్పుడు ఈ పుల్ మెథడ్ ఎలా అండి ఏ విధంగా వస్తుంది కస్టమర్ మన దగ్గరికి వస్తారంటే మనం పర్టికులర్గా డిజిటల్ గ్యాడ్జెట్స్ని మనం చూసుకుంటున్నప్పుడు వన్స్ అపాన్ అ టైం అంటే ఈ పాజిటివ్నెస్ మనకు తెలియాలి అంటే పాత మెథడ్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే అక్కడ ఏం కోల్పోతున్నామో తెలుసుకుంటే ఇక్కడ ఏం బెనిఫిట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాత రోజుల్లో మనకి యూస్ చేసిన ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్లో మనకి న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు పాంప్లెట్స్ అవ్వచ్చు లేదంటే బయట హోర్డింగ్స్ అవ్వచ్చు ఇవన్నీ మనం యూస్ చేసేవాళ్ళం అవి చాలా కాస్ట్తో కూడుకున్న పని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ హైదరాబాద్లో ఉంది కానీ దే వాంటెడ్ టు రీచ్ ఆల్ ఓవర్ ఇండియా సో అలాంటప్పుడు ఈ ఆఫ్లైన్ మార్కెటింగ్ బేస్ యూస్ చేసుకుని వాళ్ళు అన్ని స్టేట్స్కి వెళ్ళి చేయాలి అంటే ఇట్ ఈస్ జనరలీ హై కాస్ట్ మెథడ్తో ఉంటుంది బట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేయటం వల్ల చాలా బెనిఫిట్ ఏంటంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ నుంచి ఎనీ బిగ్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది ఓకే ఇట్స్ ఓకే బట్ ఈవెన్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్ ఈవెన్ ఎ జస్ట్ యంగ్ ఎంటర్ప్రినర్ he can start his business entrepreneurial journey with using this digital marketing techniques anamata so digital marketing lo manaki major ga 4 pillars untayi manaki digital marketing lo okati search engine optimization antam rendu search engine marketing moodu social media తర్వాత పీపీసీ అని పేపర్ క్లిక్ కాన్సెప్ట్స్ అనేది ఉంటుంది సో పీపీసీ మెథడ్లో ఏంటంటే మనం ఈవెన్ ఒక ₹1 బడ్జెట్తో కూడా మనము అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ₹1 ఈవెన్ ₹1 కూడా కాదు మనం యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఇట్ జస్ట్ కాస్ట్ 25 పైస్ అంటే ఒక ₹500తో ఐ కెన్ రీచ్ ఎనీ కస్టమర్ ఇన్ ఇండియా అంటే ఇట్స్ రియల్లీ ఏ బెనిఫిషియల్ థింగ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ సో డిజిటల్ మార్కెటింగ్లోకి రానంత వరకు ఒక కస్టమర్కి దీని యొక్క బెనిఫిట్ తెలియదు కానీ ఒక్కసారి దీని యొక్క బెనిఫిట్స్ కనుక చూసారంటే ఎనీ ఆర్గనైజేషన్ దే స్పెండ్ మ్యాక్సిమం బడ్జెట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ బేస్ బట్ నేనేమంటున్నానంటే ఆఫ్లైన్ వేస్ట్ అది పనికిరాదు ఆన్లైన్ అని కాదు బట్ బేసికల్గా ఏంటంటే ఇది డిజిటల్ మార్కెటింగ్కి రావటం వల్ల ఏంటంటే ఎనీ ఆర్గనైజేషన్ మీకు సొల్యూషన్ ఇవ్వచ్చు అంటే ₹1,00,000తో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను 1,00,000 కాదండి ఒక ₹10,000తో స్టార్ట్ చేశాను మనం హోమ్ మేడ్ పికిల్స్ ఉంటాయి మనం చాలా సక్సెస్ స్టోరీస్ చూసుంటాం ఒక చిన్నగా ఆర్గనైజేషన్ ఒక ₹5,000 ₹10,000 ₹20,000తో కూడా స్టార్ట్ చేసి ఈరోజు దే ఆర్ డూయింగ్ ఇన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ ఆల్సో అలాంటి వ్యక్తులకి డిజిటల్ మార్కెటింగ్ అనేది వండర్ఫుల్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అనమాట సో మేము ఈ అవేర్నెస్ కూడా ఎందుకు తీసుకొస్తున్నామంటే బ్యూటీ చాలా మంచి సబ్జెక్టు బట్ బికాస్ ఆఫ్ నాన్ అవేర్నెస్ కంపెనీస్ అనేది ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు ఏ విధంగా చేయాలో తెలియక
దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్. బట్ చాలా ఈజీ మెథడ్ అండి. చాలా దీనికి ఏం పెద్ద టెక్నికల్ సబ్జెక్ట్ పెద్ద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎనీ పర్సన్, ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎనీ ఆర్గనైజేషన్ దే కెన్ కమ్. అంటే ఈవెన్ ఒక 10th క్లాస్ క్వాలిఫైడ్ పర్సన్ టు ఈవెన్ ఎంటెక్ పర్సన్, ఎనీవన్ కెన్ లర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్, ఆర్ ఈవెన్ ఎనీ ఆర్గనైజేషన్. అయితే ఎలాగైతే ఎవరైతే నేర్చుకోవచ్చు అన్నానో, ఎనీ బిజినెస్ కంపెనీస్లో కూడా ఎవరైనా సరే ఈ డిజిటల్ మార్కెటింగ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ద రియల్ గ్రోత్ ఐ నో. ఎందుకంటే నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్లోకి 2005లో, అంటే 2005లో అసలు డిజిటల్ మార్కెటింగ్ పదం అనేది తెలియదు ఎవరికి. అప్పుడు ఆర్గనైజేషన్ కూడా అసలు ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. 2005లో నాకు మా బ్రదర్ ద్వారాగా SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే పదం తెలిసింది. ఐఎమ్ ఫ్రమ్ MBA బ్యాక్గ్రౌండ్, మార్కెటింగ్లో మాకేం చెప్పలేదు, ఇంటర్నెట్ ఇవన్నీ ఏమి తెలియదు కూడా. సో అప్పుడు మీరు ఈరోజు మీరు నౌకరీలోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టండి, యూ సీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ హు ఆర్ ఆస్కింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్. నేను వచ్చినప్పుడు ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా దెర్ ఆర్ ఓన్లీ 4 ఓపెనింగ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అసలు లేదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఓన్లీ 4 థింగ్స్ ఉన్నాయి. బట్ మా బ్రదర్ నాకు ఇచ్చిన పాజిటివ్నెస్ ఏంటంటే, ఇప్పుడంటే ఆఫ్లైన్ ఉంది, బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ అంతా ఆన్లైన్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆయన లండన్లో ఉన్నారు, నౌ హీస్ ఇన్ US యాక్చువల్లీ. సో ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చూస్తున్నానో, నేను ఇండియా వస్తే అది ఒక 1 year 2 years తర్వాత ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది, దాన్ని ఇఫ్ యూ కమ్ నవ్ ఓన్లీ, సో అది చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి అనటం వల్ల మేము ఇందులో ఐ మీన్ ఎడ్యుకేషన్ సెక్టార్. సో మీరు చూస్తే బయట ఆఫ్లైన్ మార్కెటింగ్ నేను బడ్జెట్ అనేది స్పెండ్ చేయకోకుండా వీ డూ రియలీ, నేను ఆల్మోస్ట్ 15-16 years నుంచి నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే వితౌట్ ఎనీ ఆఫ్లైన్ మార్కెటింగ్, ప్యూర్లీ ఆన్లైన్ మార్కెటింగ్. సో ఈరోజు నాకు స్టూడెంట్స్ కానీ కస్టమర్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు. సో ఈ బెనిఫిట్ ఎవరైతే తెలుసుకుంటున్నారో, నౌ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఎంప్లాయీస్ని స్పాన్సర్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, అలాగే దే ఆర్ ఇంప్లిమెంటింగ్. సో వీ వర్క్ యాజ్ అ కన్సల్టెంట్ ఫర్ సర్టెన్ కంపెనీస్. సో చాలా మంచి సబ్జెక్టు. ఆర్గనైజేషన్స్కి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ చేస్తే మేము డెఫినెట్గా వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ మార్కెటింగ్ గురించి. థ్యాంక్ యూ సార్.